ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 25వ తేదీ బుధవారం రోజున మీరు తెలుసుకోబోయేటువంటి ఈ యొక్క నిజం ద్వారా మీ యొక్క కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఆగవండి. మీ గుండె బరువెక్కుతుంది. అరే, నా జీవితాన్ని వీరు ఎలా చదవగలుగుతున్నారు, నా బాధ ఎవరికీ కూడా చెప్పుకోలేకపోతున్నాను అనేసి బాధపడుతున్నటువంటి నరకం అది అంతా కూడా వీరికి ఎలా తెలిసింది అనేసి మీరైతే ఆశ్చర్యపోతారండి. ఈ వీడియోలో చెప్పబోతే ఏదో ఒక మామూలు జ్యోతిష్యం కాదండి. శ్రీ పోదులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఎక్కడనో రాసి పెట్టినటువంటి కాలజ్ఞానంలో నుండి కొన్ని రహస్య విషయాలండి. అందులో ముఖ్యంగా ఈ యొక్క రాశివారి యొక్క కర్మఫలం గురించి, మీరు అనుభవించేటువంటి మానసిక శోభ గురించి కొన్ని పచ్చి నిజాలు అయితే దాగి ఉన్నాయండి. ఈరోజు మీకు తప్పకుండా తెలుసుకోవాల్సిందేను. ఒక అనుభవజ్ఞుడైనటువంటి జ్యోతిష్యులుగా ఎన్నో వేల జాతకాలు చూసినటువంటి వారిగా ఘటాపథంగా మీకైతే తెలియజేయడం జరుగుతుందండి. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ యొక్క జీవితానికి ఒక దారి అనేది దొరుకుతుంది. మీలో దాగి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏంటి అనేది మీకే తెలుస్తుంది. వివరంగా తెలుసుకోండి, లేదంటే బ్రహ్మంగారు మీకు ఇవ్వాలన్నటువంటి సందేశాన్ని అయితే మీరు కోల్పోతారు. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువు గారు పండిత్ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. ఇక అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే మీకు లభిస్తుందండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురువు గారిది. మీకు ఉన్నటువంటి సమస్య నుండి అయితే వితిన్ 24 అవర్స్లోనే మీరైతే బయటపడగలుగుతారు. గురువు గారు పూజల రూపంలో కానీ, పరిహార రూపంలో కానీ మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే తెలియపరుస్తారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశిలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వాసవ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు. ఇక వీరు ఎప్పుడూ కూడాను అందరికీ న్యాయం చేయాలి అని చూసేటువంటి రాశి కానీ, లేదంటే మీకు మాత్రం ఎప్పుడు కూడా అన్యాయమే జరుగుతూ ఉంటుందండి. ఎందుకు ఈ విధంగా జరుగుతుందో తెలుసా? మీ యొక్క గ్రహానికి మీకు శనీశ్వరుడు ఉచ్చ స్థానంలో ఉంటాడు. ఎందుకో తెలుసా? బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ యొక్క రాశివారి యొక్క జీవితంలో జరిగేటువంటి 9 పచ్చి నిజాలు ఏంటో ఇప్పుడైతే మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలండి. ఒంటరిగా వినండి, మీ యొక్క ఆత్మను అడగండి. మొదటి పచ్చి నిజం, మీ యొక్క మంచితనమే మీకు అతిపెద్ద శాపం అండి. ఈ యొక్క రాశివారు ఒక్కసారి మీ యొక్క గతాన్ని అంతా కూడా వెనుతిరిగి చూసుకోండి. ఎవరికైనా కానీ ఆపద వస్తే మీ యొక్క జేబులో డబ్బు లేకపోయినా కానీ అప్పు చేసైనా సరే వాళ్లకు సహాయం అందిస్తారు. ఎవరైనా కానీ కష్టం వస్తే చాలు మీ యొక్క పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి మరి వాళ్ళ కోసం పరుగులు తీస్తారు. కానీ మీకు అనేది కష్టం అనేది వచ్చినప్పుడు ఒక్కరైనా కానీ మీ పక్కన నిలబడతారా? లేదు కదూ. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇదే చెప్తుందండి. త్రాసు ఎప్పుడూ కూడాను ఇతరుల యొక్క భారాన్ని మోస్తుంది, కానీ మీరు అంటే మీ యొక్క భారాన్ని తానుగా మోసుకోలేరన్నమాట. మీ యొక్క రాశివారు మీరు ఎంతటికీ కూడా ఎవరికైనా కానీ మేలు చేసేయాలని చూస్తారు. చివరికి మీరు వినేటువంటి మాట ఒక్కటేనండి, నీవు నా దాకా ఈ విధంగా చేశావు. నీ యొక్క మాట అనేది నీ యొక్క గుండెను కొట్టేసినట్లుగా అనిపిస్తుంది. మీరు ప్రాణం పొట్టి సాయం చేసిన వాళ్ళే మిమ్మల్ని చులకనగా చూసి మాట్లాడతారనమాట. ఇదే మీ యొక్క మొదటి కర్మఫలం అండి. ఇక రెండవ పచ్చి నిజం వచ్చేసి నవ్వుతూ కూడా నరకం అనుభవించడం. బయటికి ప్రపంచానికి మీరు చాలా సంతోషంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. మీ నవ్వు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటేనో మీ యొక్క రాశ్యాధిపతి మీకు ఎప్పుడూ కూడాను మీ యొక్క నవ్వు వెనుక ఉన్నటువంటి నరకం ఏంటో ఎవరికైనా కానీ తెలుసా? రాత్రిపూట మీరు దిండులో ముఖం పెట్టుకొని ఎన్నిసార్లు ఏడ్చాడో మీతో ఉన్నటువంటి మీ యొక్క సొంత వాళ్ళు కూడా తెలియదండి. మీ యొక్క బాధను ఎవరికీ కూడా చెప్పుకోలేరు. చెప్పుకుందామని ట్రై చేసినా కూడా అవతలి వాళ్ళు అర్థం చేసుకోలేరు. పైగా మిమ్మల్ని అంతా కూడా తప్పు పడుతూ ఉంటారు. అందుకే నా బాధ నాకే ఉండనివ్వు అనేసి మనసులోని కుమిలిపోతూ ఉదయం లేవగానే మళ్ళీ ముఖం నిద్ర మీద చిరునవ్వు అనేది మాస్క్ వేసుకొని బయటకు వస్తారనమాట. ఈ పచ్చి నిజం అవునో కాదో మనస్సాక్షిగా అడగండి. ఇక మీ యొక్క మనస్సాక్షినే. ఇక మూడవ నిజం వచ్చేసి సొంత రక్తమే వెన్నుపోటు పడవడం అండి. ఇక ఈ యొక్క రాశివారు బయట వాళ్ళు వచ్చే నష్టం కంటే కూడా నమ్మినటువంటి వారు పెట్టినటువంటి ప్రాణం మీద వల్ల మీరు రక్త సంబంధికుల వల్ల ద్రోహం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మీకు ఎవరైనా కానీ పరిచయస్తులు అయినటువంటి వాళ్ళని కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. వారి యొక్క మాటలు నమ్మి మీ యొక్క ఆస్తులు, మీ యొక్క డబ్బును, మీ యొక్క సంపాదన అంతా కూడా దారపోస్తారు. కానీ
కానీ బ్రహ్మం గారి సూక్ష్మ జ్ఞానం ఏ విధంగా చెప్తుంది అంటే, నమ్మకమే ఈ యొక్క రాశి వారి పాలిట మృత్యువు అనేసి. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఉన్నప్పుడు, మీ యొక్క పలుకుబడి ఉన్నప్పుడు, మీ చుట్టూ తిరిగినటువంటి బంధువులు మిత్రులు మీకు ఒక చిన్న కష్టం అనేది రాగానే ముఖం చాటేస్తూ ఉంటారన్నమాట. మీ ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయరు. పైగా మీ గురించి లేనిపోయినటువంటి నిందలు వేస్తూ ఉంటారు. మీ యొక్క క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ ఉంటారు. ఇది అంతా కూడా మోసం జరిగిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి నవ్వితే వాళ్ళను అంతా కూడా క్షమించేస్తారు. చూసారా, అదేలో మీదో ఉండేటువంటి అతిపెద్ద బలహీనత. ఇక 4వ నిజం వచ్చేసి ప్రేమ పెళ్లిల్లో కర్మఫలం అండి. ఇక ఈ యొక్క రాశి వారు నిజమైనటువంటి ప్రేమను కోరుకుంటూ ఉంటారండి. నన్ను నాలాగా అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఉంటే చాలు అనేసి బలంగా నమ్ముతూ ఉంటారు. కానీ మీకు తగిలేటువంటి వ్యక్తులు ఎలాంటి వారో తెలుసా? మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు, లేదంటే మీ యొక్క ఎమోషన్ని వాడుకునేటువంటి వారు. మీరు మీ యొక్క జీవిత భాగస్వామికి 100% నిజాయితీగా ఉన్నా కానీ ఎక్కడో ఒక అనుమానం, ఎక్కడో ఒక అపార్థం పెళ్ళైనటువంటి వారి యొక్క జీవితంలో చూసుకుంటే కనుక మీరు మీ యొక్క కుటుంబాన్ని నెట్టుకు లావడానికి ప్రాణంగా అంతా కూడా పెడుతూ ఉంటారనమాట. కానీ మీకు దక్కేది మాత్రం శూన్యం. గుర్తింపండి. భార్య లేదంటే భర్తకి ఎంత చేసినా కానీ వారికి తక్కువే అనిపిస్తుంది. ఒక మానసిక ఒంటరితనం మిమ్మల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఈ యొక్క ఎమోషనల్ అబ్యూస్ అనేది కూడా ఈ యొక్క రాశివారి యొక్క జీవితంలో రాసిపెట్టినటువంటి ఒక కర్మ. ఇక 5వ నిజం వచ్చేసి, ఎంత కష్టపడినా కూడా దక్కనటువంటి గుర్తింపండి. ఉద్యోగంలో అయినా కానీ, వ్యాపారంలో అయినా కానీ కష్టపడేది మీరు, ఆ యొక్క ఫలితాన్ని పేరును కష్టేసేది మరొకరండి. ఇక మీరు ఒక పని 100% పర్ఫెక్ట్గా చేస్తారు. కానీ ఆ యొక్క ప్రమోషన్ టైంకి, లేదంటే క్రెడిట్ వచ్చే టైంకి మీకంటే తక్కువ అంటే టాలెంట్ ఉన్నటువంటి వారు కూడా పైకి వెళ్తారనమాట. ఎందుకంటే ఇలా జరుగుతుంది అంటే కనుక నేను చేసేది అంతా కూడా డబ్బు కొట్టుకోవడం ఈ యొక్క రాశి వారికి రాదండి. ఈ సైలెంట్గా నేచర్ని అంతా కూడా మంచితనాన్ని ఈ యొక్క లోకంలో అసమర్థతంగా తీసుకుంటూ ఉంటారు. లోపల రక్తం మాత్రం మరుగుతున్నటువంటి బయటకు ఏమీ కూడా అనలేక మిమ్మల్ని హింసించకూడదు అనుకుంటారు. ఇక 6వ నిజము వచ్చేసి, ముందుగా జరిగేది గ్రహించి శక్తి అనేది మీలో ఉందండి. ఇది ఒక సెన్స్ ఎవరికి కూడా తెలియదని చెప్పుకోవాలండి. ఇది ఒక బ్రహ్మ రహస్యం అండి. ఇది మీకు మాత్రమే సొంతం. ఆ యొక్క భగవంతుడు ఒక విచిత్రమైనటువంటి వరం అనేది మీకు అందిస్తాడనమాట. మీ యొక్క కళ్ళ ముందు ఎవరైనా కానీ ఒక పచ్చి అబద్ధం ఆడుతుంటే మీ యొక్క మనసుకు వెంటనే తెలిసిపోతుంది అనమాట. వీడు నాకు అబద్ధం చెప్తున్నాడు, నన్ను మోసం చేస్తున్నాడు అనేసి. కానీ విచిత్రంగా ఏంటంటే తెలిసినా కూడా మీరైతే వాళ్ళని అంతా కూడా నిలదీయలేరనమాట. వాళ్ళ నాటకాలు అనేవి చూస్తూ సైలెంట్గా ఉండిపోతారు. మీరు రేపు ఏం జరుగుతుందో, పలానా పని చేస్తే ఏం నష్టం వస్తుందో మీ యొక్క అంతరాత్మ ముందుగానే మీకైతే హెచ్చరిస్తుంది అనమాట. దాన్ని విమర్శించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు నష్టపోయారు. మీ యొక్క ఇంట్యూషన్ అనేది కూడా ఈ యొక్క రక్షణ కవచం. కానీ మీరు మీ యొక్క బ్రెయిన్ కంటే కూడా ఎమోషన్ ఎక్కువగా కూడా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి దెబ్బతింటూ ఉంటారన్నమాట. ఇక 7వ నిజం ఏంటంటే, డబ్బుతో ఆడుకునేటువంటి విధి. డబ్బు సంపాదించడంలో ఈ యొక్క రాశి వారిని కొట్టినటువంటి వారు ఎవ్వరు కూడా లేదండి. మీలో ఆకర్షణీయంగా ఉంటుంది, టాలెంట్ అనేది ఉంటుంది. కానీ డబ్బు మీ యొక్క చేతిలో నిలవదు. 10 రూపాయలు వస్తే 12 రూపాయలు ఖర్చు అనేది ముందుగానే మీ ముందుకు నెత్తిన నోరు మూసుకునేట్లుగా కూర్చుంటుంది అనమాట. ఒకటి గమనించుకోనండి, మీ డబ్బు మీ యొక్క అవసరాల కంటే ఇతరుల యొక్క అవసరాలకే ఎక్కువగా ఖర్చు అవుతుంది కదా. కుటుంబం కోసమే, దొంగ స్నేహితుల కోసమో, లేదంటే పనికిరైనటువంటి విషయాల కోసమో నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది తప్ప మీరు మీకోసం ఎప్పుడు కూడా సంతోషం కోసం ఖర్చు పెట్టుకున్నది చాలా తక్కువ. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని గుండె పగిలే విధంగా ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటారు. ఇక 8వ నిజం వచ్చేసి శనీశ్వరుడికి కఠినమైనటువంటి పరీక్షలు. ఇది మీరు చాలా శ్రద్ధగా వినాలండి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ యొక్క రాశి వారికి శనీశ్వరుడికి ఉచ్చ స్థానం అంటే శనిదేవునికి అత్యంత ఇష్టమైనటువంటి రాశి మీదే. కాబట్టి బహుశా మీకు అనిపించవచ్చేమో, ఇష్టమైనటువంటి రాశి అయితే మరి నన్నెందుకు దేవుడు ఇంతలా ఏడిపిస్తున్నాడు, మా యొక్క కష్టాలు ఏంటి అనేసి. కానీ లేదంటే బ్రహ్మం గారు ఏం చెప్పారో తెలుసా, బంగారాన్ని ఎంత కాలిస్తే అంత మెరుగు వస్తుంది అనేసి. శనీశ్వరుడు న్యాయాధికారి. మీరు అంతా కూడా త్రాసు అనేది సరిగ్గా ఉండాలి అంటే మీలోని పనికిరానటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి వచ్చిన అంతా కూడా స్వార్థపరులని దూరం చేయాలి. అందుకే మీరు ఈ విధంగా నరకం చూస్తున్నారు. మిమ్మల్ని ఏడిపిస్తున్నటువంటి శని కాదండి, మిమ్మల్ని నమ్మినటువంటి మనుషులు నిజస్వరూపాలు శనీశ్వరుడు మీకు చూపిస్తున్నాడు అనమాట. ఈ యొక్క పరీక్షల్లో మీరు ఒంటరి వారు అవ్వచ్చు, కానీ మీరు ఒక ఆణిముత్యంలా మారిపోతున్నారు అన్నది కూడా పచ్చి నిజమండి. ఇక 9వ నిజం అంతా కూడా రాజయోగము మరియు అంతిమ విజయము. ఇప్పటి వరకు పడినటువంటి బాధలు చాలు, ఏడ్చినటువంటి కన్నీళ్లు చాలు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఈ యొక్క రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి సమయం అనేది రాసిపెట్టి ఉందండి. ఇది మీకు కర్మఫలంగా పూర్తి కావడం పోతుంది. ఎవరు మిమ్మల్ని అవమానించారో, ఎవరు మిమ్మల్ని వీడు అనేది లేదు, దీని బ్రతుకు ఇంతే అనేసి చేదరించుకున్నారో వాళ్ళు మీ ముందు తలదించుకునే విధంగా సమయం అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ యొక్క రాశివారు నా కోసం నేను బ్రతకాలి అనేసి డిసైడ్ అయితే వాళ్ళను ఆపడం ఆ యొక్క బ్రహ్మతరం కూడా కాదని చెప్పుకోవాలి. మీలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి, మీలో ఉన్నటువంటి కసి ఏదైతే సాధించుకుంటారో
తెచ్చుకోగలుగుతారు. మీకు రాబోయేటువంటి ఈ రోజుల్లో ఒక అద్భుతమైన మార్పు అనేది జరగబోతుందన్నమాట. మీరు పోగొట్టుకున్నది అంతా కూడా పైసాతో సహా, వడ్డీతో సహా మీకు తిరిగి రాబోతుంది. మీకు విలువను గుర్తించే వాళ్ళు కూడా మీ యొక్క జీవితంలోకి వస్తారు. కానీ దానికి మీరు చేయవలసిందల్లా ఒకటే, దయచేసి అందరికీ కూడా అందుబాటులో ఉండడం మానేసేయండి. మీకోసం మీరు బ్రతకడం నేర్చుకోండి. అబద్ధాలు ఆడేటువంటి వాళ్ళని, మిమ్మల్ని యూస్ చేసుకునేటువంటి వాళ్ళని నిర్మోహమాటంగా మీ యొక్క జీవితం నుండి కట్ చేసుకొని పారేసేయండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి ఏడవడం మానేసి దీని గురించి నేను ఏం నేర్చుకున్నాను అనేసి ఆలోచించుకోండి. నా యొక్క ఆత్మీయ సోదర సోదరి మనలందరికీ కూడా ఈరోజు మేము చెప్పినటువంటి ఈ నిజాలు మీకు నిజము అనిపిస్తే, మీ యొక్క జీవితంలో జరుగుతున్నాయా, నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటకు మీ గుండెను తాకిందా? అవునా? అయితే మీ యొక్క కష్టాలను, మీ యొక్క బాధలను లోపలే దాచుకోనండి. ఈ వీడియో కింద ఒక చిన్న కామెంట్ కూడా రాయండి. అంటే కామెంట్ రాయకపోయినా పర్లేదండి, మీ యొక్క మనసులో మీరు నిజము అని చెప్పుకుంటే చాలండి. ఇది అంతా కూడా మీకు నిజము అనిపిస్తే మా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కోబోయేటువంటి ప్రతి ఒక్క పెద్ద మోసాన్ని కూడా మీరైతే మీకు మీరుగా తెలుసుకొని మీ యొక్క భారాన్ని అంతా కూడా మీకు మీరుగా దించేసుకున్నటువంటి వారు అవుతారు. ఈ ఒక్క విషయాలను కూడా గమనించి మీకోసం మీరు బ్రతకడం మొదలు పెట్టండి. అంతా కూడా ఆ పైవాడే చూసుకుంటాడు. ఇక మీపై అందరికీ కూడా శుభమే జరుగుతుందండి.